హలో, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మైసూర్ బోండా వేద్దామని చెప్పేసి నాకు తెలిసినంత వరకు కొద్దిగా ప్రిపరేషన్ అయితే చేశాను. కానీ సో ఎలా వచ్చాయి అన్నది నేను లాస్ట్లో మీకు చెప్తాను. సో దీనికి వచ్చేసి ఇంక నేను కొబ్బరి చట్నీ అయితే చేశాను అనమాట. పచ్చిమిర్చి అండ్ శనగపప్పు అండ్ కొబ్బరికాయ వేసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మైదా పిండి. నైట్ మైదాలో పెరుగు వేసేసి అండ్ కొద్దిగా ఉప్పు వేసేసి నానబెట్టి ఓవర్ నైట్ మొత్తం వదిలేసాను. అండ్ మార్నింగ్కి నేను జీలకర్ర వేసేసి కలిపాను అనమాట. కలిపితే జిగురుగా బాగానే వచ్చింది. ఇంకా బాగా వస్తాయి కదా అని చెప్పేసి నేనైతే హోటల్ స్టైల్లో బిల్డప్ ఇచ్చినట్టుగా చేతితోనే ఒక డిజైన్గా వేసేసాను. చూసినా మనకి మైసూర్ బోండా షేప్ అయితే రాలేదు, అప్పడలాగే వచ్చాయి. బట్ టేస్ట్ కూడా చాలా గట్టిగా వచ్చాయి. గట్టిగా అంటే మీడియం అన్నమాట. 50% మనకి కొద్దిగా టేస్ట్ వచ్చింది, 50% నార్మల్గా వచ్చాయి. అంటే అంత ఏం లేదు. మైసూర్ బోండా చిన్నది అంటే ఒక 50% ఫ్లేవర్ మాత్రమే తెలిసింది. సో వాళ్ళు రకరకాలు మిక్స్ చేస్తారు, అవన్నీ మనకు తెలీదు. సో అంటే నైట్ మొత్తం పులిసింది కదా, బాగా వస్తాయేమనుకో నేను ఇలా ట్రై చేశాను. బట్ ఓకే, పర్వాలేదు, ట్రై చేయొచ్చు. బట్ దీనికి ఇంకా మనం చూడకుండా ఇవన్నీ కలిపితే బాగా వద్దునేమో. సో దానివల్ల మేబీ ప్లఫీగా రాలేదని నేను అనుకుంటున్నాను. ఎనీవే కొబ్బరి చట్నీ చేసాం కాబట్టి కొబ్బరి చట్నీ అయితే ఎంజాయ్ చేసాము. మా పిల్లలకైతే గట్టిగా ఉన్నాయి, ఎలా ఉన్నా సరే ఇలాంటివి వేస్తే మటుకు బాగా నచ్చుతాయి. డీప్ ఫ్రై ఐటమ్స్, తర్వాత ఇలా బోండాలు కానీ పూరీలు కానీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఎప్పుడో చేస్తాను, ఇలాంటివి రెగ్యులర్గా చేయను, హెల్త్కి మంచిది కాదని. డైలీ ఇడ్లీ, దోశ, ఉప్మా అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అప్పుడప్పుడు పెరుగన్నమే పెట్టేస్తున్నాను. చూసారు కదా, సో ఈ మాత్రం గుల్లగా వచ్చాయి. మరీ అంత షాప్ స్టైల్లో ఏం వచ్చేయలేదు, పర్లేదు, తింటాను, బాగున్నాయి.